ఇవాళ నేను చూపెడతాను అధ్యక్ష, నాకు మొత్తం పేపర్ కటింగ్లు ఉన్నాయి, మొత్తం మంత్రి గారికి పంపుతాను. ఇవాళ మొత్తం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 8 నెలలుగా జీతాలు లేని వాళ్ళు ఒక్కరు కాదు అధ్యక్ష, రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. వాస్తవాలు వారికి కూడా తెలుసు అధ్యక్ష. చెబితే అధ్యక్ష ఇంకా చాలా ఉంది, నేను విమర్శ చేయట్లేదు. అనవసరంగా వారు విమర్శ చేయదలుచుకుంటే నేను కూడా చేయొచ్చు అధ్యక్ష. నేను చెప్పేది వారికి ఒకటే, కరోనా అనేది మొత్తం దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఊపిన ఒక మహమ్మారి, దానికి ఎవరు కూడా అతీతులు కారు. సరే మంత్రి గారికి నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, ఆనాడు 2014లో అధ్యక్ష మన ప్రయాణం ప్రారంభమైనప్పుడు 4.5 లక్షల కోట్లు మన జిఎస్డి. ఈరోజు ఎంత అధ్యక్ష? 16 లక్షల కోట్లు. మేము దిగిపోయే నాడు 14.5 లక్షల కోట్లు. సంపద పెరిగిందా తగ్గిందా రాష్ట్రానికి? ఆనాడు అధ్యక్ష మరి మన తలసరి ఆదాయం రాష్ట్రానికి 1,12,162 రూపాయలు 2014లో. మరి 2023-24 నాటికి ఎంతకు పెరిగింది అధ్యక్ష? మీకు అప్పచెప్పినాడు 3,56,000తో దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ లో తెలంగాణ. ఇది వాస్తవం కాదా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని, సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాలా అనడానికి నోరెట్లు వస్తుందండి? నాకు అర్థం కాదు. అదే మాదిరిగా అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలా, మిత్రులు కొంతమంది ఈజీగా చెప్తారు అధ్యక్ష, ఏం తెలంగాణ ఒకటే కాదు అన్ని పెరిగినాయి కదా అంటారు అధ్యక్ష. అన్ని పెరగలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తాను ఒక్క నిమిషంలో. కర్ణాటక అధ్యక్ష 2014లో పర్ క్యాపిటా 1,13,000, 2024లో 3 లక్షలు. అదేవిధంగా అధ్యక్ష రాజస్థాన్ 70,000 2014లో, 2024లో 1,68,000. రెండు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కాబట్టి చెప్తా ఉన్నా. దేశం మొత్తం చూస్తే పెరిగింది 112% తలసరి ఆదాయం. రాజస్థాన్లో 140, కర్ణాటకలో 194, కానీ తెలంగాణలో 318%. ఇది మనకు గర్వకారణం కాదా అధ్యక్ష? అధ్యక్ష ఇవాళ దేశంలో నెంబర్ 1గా సిక్కిం, గోవా తర్వాత చిన్న రాష్ట్రాల తర్వాత తలసరి ఆదాయంలో మనం ఉంటే దానికి కూడా ఒప్పుకోకపోతే ఎట్లా? అదేవిధంగా అధ్యక్ష నేను మొన్న చెప్పాను, చెన్నైలో కూడా చెప్పాను డీలిమిటేషన్ మీటింగ్లో, 2.8% ఉన్న తెలంగాణ ఇవాళ భారతదేశంలో 5% జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నది. వచ్చినాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన కాంట్రిబ్యూషన్ 4% టు ద నేషన్. టుడే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ 5.1%. ఇది మన గర్వకారణం కాదా? మరి నిజంగానే మీరు అన్నట్టు దివాలా తీస్తే అది తగ్గుతుందా పెరుగుతుందా? అధ్యక్ష ఇంకొక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఒకటి కాదు అధ్యక్ష, రిపోర్ట్లు బోలెడు ఉన్నాయి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ తగ్గింది, హౌస్ హోల్డ్ ఇన్కమ్ పెరిగింది, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. నేను వాటికి జోలికి పోను అధ్యక్ష. మొన్న February 17, 2025 నాడు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రభుత్వం. అందులో 10 సంవత్సరాల అచీవ్మెంట్స్ చూస్తే మరి ఎందుకో కానీ తెల్లారి వరకే డిలీట్ చేయించింది అధ్యక్ష. 10 సంవత్సరాల డెవలప్మెంట్ చూపెట్టినందుకు కొంతమంది ఉద్యోగుల మీద చర్య కూడా తీసుకున్నారని చెప్పి నేను విన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది. మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణ 1948లో సర్ప్లస్ స్టేటే, 1956లో ఆంధ్రాతో కలిసినాడు సర్ప్లస్ స్టేటే, 68లో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం, ఆ రోజు సర్ప్లస్ స్టేటే, 2001లో సర్ప్లస్ స్టేటే, 2014లో సర్ప్లస్ స్టేటే, 2025లో కూడా సర్ప్లస్ స్టేటే, మిగులు రాష్ట్రమే. నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష? సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేరు, అదేవిధంగా గ్రాంట్స్ ఇనేడ్, ఈ 4 కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు, పెన్షన్లు, మిత్తీలు, అదేవిధంగా సబ్సిడీలు, ఈ 4 అధ్యక్ష. రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్, రెవెన్యూ రిసీట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్. మీరు 2014లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది. మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పినాడు 2023లో 5,944 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం. ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు, ఏం పెట్టారు? ఇందులో 2,700 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు. నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని, పెద్దలు ముఖ్యమంత్రి గారిని, అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని. వాస్తవం ఏంది అధ్యక్ష? మరి అయితే మీరు బడ్జెట్లనైనా తప్పు చెప్తుండ్రు, లేదా బయటనైనా తప్పు చెప్తుండ్రు. ఒక దిక్కేమో మీరు సర్ప్లస్ చూపెడుతున్నారు. సర్ప్లస్ అంటే ఏంటిది? జీతాలు గట్టంగా, మిత్తీలు గట్టంగా, పెన్షన్లు ఇయ్యంగా, సబ్సిడీలు ఇయ్యంగా మా దగ్గర 2,700 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని మీరే బడ్జెట్లో చెప్పినరు. మరి ఇంకో దిక్కేమో అప్పుల కోసం అప్పులు తెస్తున్నాం, వీఆర్ నాట్ సర్ప్లస్ స్టేట్ అన్నట్టు, మనం ఏదో నిజంగా చిప్పబట్టుకొని నిల్చున్నట్టు ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అధ్యక్ష. నేను మొత్తం సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్, సబ్జెక్ట్ మాట. టైం ఎట్లా డిసైడ్ చేసినామంటే
కేటీఆర్ గారికి 30 మినిట్స్, మహేశ్వర్ రెడ్డి గారికి 15 మినిట్స్, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి 15 మినిట్స్, సిపిఐ సాంబశివరావు గారికి 5 మినిట్స్, శంకరయ్య గారికి 30 మినిట్స్. మీరు ఇప్పటికే 45 మినిట్స్ మాట్లాడారు. దయచేసి మరొక 45 నిమిషాలు ఇవ్వండి, నేను కంప్లీట్ చేస్తాను సార్. ఎందుకంటే నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా తప్ప వేరే విమర్శ కూడా చేస్తలేను సార్. సార్ స్పీకర్ సార్, నాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు సగటు ఆదాయం నెలకి 3,500 కోట్లు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు నెలకు సగటు ఆదాయం ఈరోజు 18,000 కోట్లు. మరి పెరిగిందా సార్, తగ్గిందా తెలంగాణ? అంటే అధ్యక్ష ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మీరే బడ్జెట్లో ఒక మాట చెప్తారు, మీరే బయట ఇంకో మాట చెప్తారు. ఇక్కడనేమో రెవెన్యూ సర్ప్లస్ అంటారు, బయటనేమో మరి మాకు అప్పులు కట్టేందుకు మిత్తిలు కట్టేందుకే పైసలు లేవు, అప్పులు తెస్తున్నామని చెప్తారు. ఇంకోది అధ్యక్ష మీరే సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పినారు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది సార్? మీరు అప్పులు, వడ్డీలు, జీతాలు, పెన్షన్ ఈ 4 కలిపి కమిటెడ్ ఎక్స్పెండిచర్. రూపాయికి 47 పైసలు మాత్రమే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని మీరే చెప్పినారు. ఆ బుక్లో చూసుకోండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో. మరి రూపాయికి 47 పైసలు మాత్రమే దానికి పోతుంటే ఇంకా 53 పైసలు మీకున్నాయి కదా డెవలప్మెంట్. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పినారు 18,000 కోట్లలో 6,000 ఇటు కడుతున్నా, 6,000 అటు కడుతున్నా, నాకు మిగిలేదు 500 కోట్లు కూడా లేదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడ అబద్ధం, ఇది ఎక్కడి పద్ధతి? అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధ్యక్ష వాస్తవం ఏంది అంటే, భారతదేశంలోనే, ఇది నా మాట కాదు, రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాట, దేశంలోనే అత్యధిక ఆదాయం గల రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆ రోజు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎట్లా అమలు చేస్తారు మీరు అని కొంతమంది అడిగితే, అటు బట్టి గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరు చెప్పినారు, మా కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉంది, అవగాహన ఉంది, పేదలకు చేయాలనే సంకల్పం ఉంటే చాలు చేస్తామన్నారు. అధ్యక్ష చెయ్యండి, మీరు యూ షుడ్ సక్సీడ్ అని కోరుకుంటున్నాం మేము. అధ్యక్ష వాస్తవం ఏంటి అంటే అధ్యక్ష, ఈరోజు వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష? ఇట్లా అప్పులు 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 అని తెల్లారు లేస్తే థాట్ పోలీసింగ్, ఒక ప్రాపగాండా పెడ్లింగ్ ఎందుకు చేస్తున్నారు? మాకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది అధ్యక్ష. ఎందుకు అంటే అధ్యక్ష, వీళ్ళు అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులని అఫిడవిట్లు పెట్టి, బాండ్ పేపర్లు పెట్టి, మొత్తం కలిపి డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఇచ్చి ఈరోజు కేవలం వాటిని ఎగ్గొట్టడానికి, 420 ఎన్నికల హామీలను కట్టగట్టి ఏట్లో పారేయడానికి, అదేవిధంగా గ్యారంటీలను గంపగుత్తగా గంగలో కలిపేయడానికి, డిక్లరేషన్లను మూటగట్టి మూసిలో పారేయడానికి ఇవాళ అప్పులు 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 అంటూ సాకులు వెతుకుతున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. థాట్ పోలీసింగ్ చేస్తున్నారు, తెల్లారు లేస్తే ఒకటే రకంగా అప్పులు అప్పులు, కింది నుంచి మొదలు పెడితే పైదాకా. కానీ వాస్తవం ఏంటి అధ్యక్ష? కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాననుకుంటే మాత్రం అది కుదరదు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ స్పీచ్ 15 నెలలు, ఇవాళ వీళ్ళు పెట్టిన రెండో బడ్జెట్ అధ్యక్ష. ఇది రెండవ బడ్జెట్ అంటే ఒక ప్రభుత్వానికి 5 బడ్జెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. మరి రెండో బడ్జెట్ అంటే 40%. మీరు ఇప్పటికే మీ విధానాలు ఏంది, మీ ప్రాధాన్యాలు ఏంది ఈరోజు చెప్పేసినారు మీరు. మరి ఇందులో ఏముంది అధ్యక్ష? ఈ బడ్జెట్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 500 రోజులు దగ్గర పడుతుంది అధ్యక్ష. ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు, గ్యారంటీలు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ వాస్తవం ఏంటంటే అధ్యక్ష, 15 నెలల ప్రయాణం మీద ఏమన్నా నిజాయితీగా ఆత్మవిమర్శ ఉంటుందేమో, సరి చేసుకుంటారేమో, కొత్త పథకం ఒక్కటన్నా పెడతారేమో అనుకున్నాం. కానీ 6 గ్యారంటీలకు చూస్తుంటే మంగళం బాడినట్టే కనబడతా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అధ్యక్ష, 6 గ్యారంటీలకు వెంటనే చట్టబద్ధత కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పిన మాట. కానీ ఈ రోజు వరకు చట్టబద్ధత లేదు, ఏది జరగలేదు అధ్యక్ష. 15 మాసాల్లో అధ్యక్ష శ్వేతపత్రాలు, దరఖాస్తులు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణలో పాపులర్గా నడుస్తున్నది ఏంటంటే అధ్యక్ష, డైలాగ్ ఇవ్వాలి, ఎవరిని అడిగిన మంత్రులను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినాం. 6 గ్యారంటీలు అమలు తెలియదు, 420 హామీలు ఎప్పుడు తెలియదు, డిక్లరేషన్లు మర్చిపోయినరు, అభినవ గజనీలుగా మారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ హామీలేమో తాటాకంత, కానీ ఇచ్చింది మాత్రం ఈ తాకంత కూడా లేదు అధ్యక్ష. ఎగవేతలు, కోతలు, ఎగనామాలు, పంగనామాలు జాబితా చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళది, అప్పట్లో ఒక సినిమా వచ్చింది అధ్యక్ష, నేను చిన్నగా ఉన్నప్పుడు, నా పెళ్ళంట అని. ఒక ఆయన నేను చికెన్ తింటా అంటే కోటా శ్రీనివాసరావు గారు నువ్వు రా అని పిలుస్తాడు అధ్యక్ష. పిలిచి ఆయనతో ఏం చేస్తాడు అధ్యక్ష, కారపు మెతుకులు పెట్టి ముంగట కోటిని కట్టేస్తాడు అధ్యక్ష, ఇదే తిను అని. గట్లే ఉంది అధ్యక్ష వీళ్ళు 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు. తప్పిన ప్రతి మాట అధ్యక్ష ప్రజల్లో మన మీద విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బ్రోకెన్ ప్రామిసెస్ ఈరోడ్ ఫెయిత్ అధ్యక్ష. సార్ వెన్ లీడర్షిప్ ఫెయిల్స్ ద ఎంటైర్ సిస్టమ్ సఫర్స్. అధ్యక్ష ఎన్నికల ఏరు దాటినాక ఇవాళ హామీల బోట్ను తగలేస్తున్నారు మీరు, విశ్వాసం కల్పించి విశ్వాసఘాతకం చేస్తున్నారు.
మేనిఫెస్టోలతోనే ఎన్నికల్లో గెలుస్తాం అధ్యక్ష. మేనిఫెస్టో అంటే ఒక ప్రమాణ పత్రం అధ్యక్ష, ప్రజలకు మనకు. కానీ ఏం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో? ఒక సింగిల్ డే లావాదేవీగా మారిపోయింది మేనిఫెస్టో అంటే. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం తప్ప ఆ తర్వాత గద్దెనెక్కిన తర్వాత 5 ఏళ్లు మర్చిపోయే పరిస్థితి. మేనిఫెస్టో అమలు చేయకపోతే అడగాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాది అధ్యక్ష. ఖచ్చితంగా అడుగుతాం. మీరు అమలు చేయకపోతే చేసేదాకా వెంటబడతాం. కానీ దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, ఈయని కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. జాతీయ మీడియాలో వేరే వేరే రాష్ట్రాల్లో ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ఆల్రెడీ చాలా అయిపోయింది, 90 లక్షల మందికి నెలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వారి సోషల్ మీడియా కన్వీనరు ఎంపీ గారు శ్రీప్రియ శ్రీనాటే గారు చెప్తా ఉన్నారు. ఇది కరెక్టా అధ్యక్ష ఇట్లా చెప్పడం? అదేవిధంగా అధ్యక్ష 1-2 కాదు, ఎన్ని చేస్తున్నారంటే ఇట్లాంటి మరి ప్రచారాలు వేరే వేరే రాష్ట్రాల్లో మామూలుగా చేయట్లేదు అధ్యక్ష. ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. అదృష్టం ప్రజల దయ ఎవరుకుంటే వాళ్ళు గెలుస్తాం అధ్యక్ష. కూర్చుంటాం అధికారంలో. మేము 10 ఏళ్ళు ఉన్నాం, మీరు 5 ఏళ్ళు ఉంటారు. తప్పకుండా భవిష్యత్తులో ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఎట్లా ఉందంటే అధ్యక్ష, ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒకరు వస్తారు, ఇంకొకరు పోతారు. ఇట్స్ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం దండెత్తి ఆక్రమించుకోవడం అన్నట్టు కాదు అధ్యక్ష. ఓడిపోయిన రాజులను పట్టుకొచ్చి బందీఖాన్లో వేయడం, చంపేయడం ఇది ఆనాడు మధ్యకాలంలో చేసేది అధ్యక్ష. శాసనాలు జరిపేయడం, రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది. ఇవాళ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే 15 నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత ధోరణి చూస్తా ఉన్నా అధ్యక్ష. ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు, ఈ శపథాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా, పాలకుడికి కావాల్సింది కక్ష కాదు. మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు, సర్వ్ చేయండి, మంచిగా సర్వ్ చేయండి, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి. తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు. కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు, మాకేమి కాదు అధ్యక్ష. పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలంటే, లాంగ్ లాస్టింగ్ లెగసీ ఉండాలి అంటే తప్పకుండా మంచి పనులు చేయాల్సిందే. చేయండి, మాకంటే ఎక్కువ చేయండి, మేము కాదనట్లేదు. కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమవుతుంది, సంక్షేమం నుంచి సంక్షోభం దిక్కు పోతున్నది. నేను చెప్పలే, మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు.